వ్యాపారం రాజకీయమే కాదు, ఆయనకు సామాజిక సేవ చేయడం ఎంతో ఇష్టం. ఆయనే కావలి నియోజకవర్గానికి చెందిన పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పసుపులేటి సుధాకర్. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేసిన ఆయన తాజాగా ఓ మహిళా ప్రాణాన్ని నిలబెట్టారు. చింతలపాలెంలో తీవ్ర అనారోగ్యానికి గురైన షామిలా నవనీత అనే మహిళకు తన సొంత డబ్బులతో చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేర్పించి చికిత్సను అందించారు. చికిత్స అనంతరం క్షేమంగా ఆమె బయటపడింది. ఆ అమ్మాయిని గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొని పోతే బతుకుద్ది, వాళ్ళ ఇల్లు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆ అమ్మాయిని బతికించుకోవడం అవుతాము. వెంటనే గ్లోబల్ హాస్పిటల్కి తీసుకోమని చెప్పని వెంటనే 50,000 రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేసి నీ దారి ఖర్చులు ఉంచుకోమని చెప్పని 50,000 రూపాయలకి నాకు వెంటనే ఇచ్చి అక్కడికి పురమాయించి అన్న దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు భవనాన్ని అందరి తమ్ముడిని ఫాలోఅప్ చేయమని చెప్పని ఇంత షార్ట్గా ఏ వర్ణ నాయకుడు చేస్తారని చెప్పంటే అది సుధాకర్ అన్నికే తెలిసింది, కానీ ఇంకే నాయకుడు కూడా చేయలేదని చెప్పని నాకు వచ్చిన బాధ ఇంకెవరికి రాకూడదు, నాకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు. వస్తే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే నాంది. మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్కి ఈరోజు నాకు చేసిన సహాయమే దీనికి పునాది రాళ్ళు వేసినాడు సుధాకర్ అన్న. మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పని ధైర్యంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలాసార్లు ఆయన ఆర్థికంగా మన గ్రామాన్ని ఎమ్మెల్యే కాకపోయినా, వార్డు మెంబర్ కాకపోయినా, సర్పంచ్ కాకపోయినా ఎవ్వరు కాకుండానే స్వయంగా నా పేదోడిని, ఆయన పేదల్లో నుంచి వచ్చిండు కాబట్టి మనం ఏ విధంగా అయితే మాలోడనో మాదిగూడనో రెడ్డి అని చెప్పానండి, రెడ్లు మనల్ని ఎట్లయితే ఇబ్బంది పెట్టారో, ఎంత నీచంగా చూశారో, అదేవిధంగా మన బీసీ సోదరుడు, మన వడ్డెర జాతి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర్ అన్న అక్కడ కూడా ఆయన్ని కూడా కొన్ని కించిత్ మాటలు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. కానీ వాటన్నిటిని పరదోసుకుంటూ ముందుకొచ్చి ఆర్థికంగా బలవంతుడయ్యి నా బిడ్డలందరూ నా వర్గాలని, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలా, వాళ్ళందరినీ నాతో నాలాగానే తయారు చేయాలని